అంత మంచిదేనానే? ఎట్లున్నది నా కోడలి పిల్ల? కళ్ళలోనే కనిపించినట్టు అవుతుంది. ఒకసారి తీసుకొస్తే ఏమవుతుంది? మంచిగా ఉన్నది చెల్లె. అది కూడా మా అత్త, మా బావ, మా మామ, మా అత్తగారి ఇళ్ళనే కలవరిస్తుంది. నేను ఎప్పుడెప్పుడు చేద్దామా, ఎప్పుడెప్పుడు తను ఇక్కడ పంపిద్దామా అనే ఉన్నది నాకు. నాకు కూడా ఇప్పుడంటే ఇప్పుడే చేయాలన్నదన్న. కాకపోతే వాడే జాబ్ లేదు, ఎట్లా ఏం పెట్టి పోషించాలి అని అంటాడు. అందుకే నేను కూడా ఆలోచిస్తాను. లేకపోతే నేను ఎప్పుడో వాడు ఎంపడబడి ఆ ముడుపులు లేపిద్దును నా కోడలి పిల్ల. జాబ్ ఎందుకే చెల్లె? జాబ్ ఎందుకు చెప్పు? జాబ్ చేసే వాళ్ళు దొరుకుతాడు. నేను గంత సంపాదిస్తానా? నాకు గిన్ని రైస్ మిల్లులు ఉన్నాయి. ఈ ఊళ్ళో కూడా నాకు ఒక రైస్ మిల్లు ఉండే. ఆ రైస్ మిల్లు అల్లుని పేరు రాసిస్తా, అల్లుని చూసుకోమని దాంట్లో కూర్చొని. ఇంకెందుకు చెప్పు జాబు? తొందరగా పెళ్లి చేసుకుంటే అయిపోతుంది. నా కోరిక ఏంటిదంటే, ఎవరికో ఎందుకు ఇచ్చారు నా బిడ్డను? వాళ్ళు ఇస్తే ఎట్లా చూసుకుంటారో ఏం చేస్తారో నాకు తెలియదు. అదే నా అల్లునికి ఇస్తే, నా చెల్లెకి ఇస్తే సొంత బిడ్డ లెక్క చూసుకుంటారు, నా బిడ్డను మంచిగా చూసుకుంటారని ఒకే ఒక ఆశతోటి నేను నీ ఎంబడి పడతాను. అల్లునికి జాబ్ లేకపోయినా పర్వాలేదు నాకు. నేను అదే చెప్పినన్నా. జాబ్ లేకపోతే ఏందిరా, మన మామకి ఫుల్ రైస్ మిల్లులు ఉన్నాయి. మన ఊళ్ళో కూడా ఏదో ఒక రైస్ మిల్ ఉంది. ఆ రైస్ మిల్లో నీకు జాబ్ పెట్టిస్తారట. నువ్వే చూసుకుందువు అని చెప్పిన పెళ్లి చేసుకో అని నేను చెప్తే వాడు ఇంటలేడే. గట్లా అంటే ఎట్లా చెల్లె? నువ్వే ఒప్పియాలి అల్లుడిని ఎట్లయినా. నా బిడ్డ వెయ్యి కలతో అక్కడ చూస్తాను ఎప్పుడు చేసుకుందామా అని. మనం చిన్నప్పుడే అనుకుంటే నేను కాదంటానే అన్న. నీ బిడ్డనే ఎప్పటికైనా నా ఇంటి కొడలు. 650 అయినా నేను నీ బిడ్డనే పెళ్లి చేసుకుంటా, నా ఇంటికే తీసుకొచ్చుకుంటా. వీటి పెట్టేట్లా పెళ్లి చేసుకోవడం నేను చూస్తా. వాడిని ఎట్లయినా ఒప్పియాలి. యువతను ఉన్నదా అని అడిగితే యువత లేదు అంటాడు. గదే నేను మళ్ళీ ఎవరన్నా ప్రేమిస్తాడా, ప్రేమ గీమన్నట్టు వేయండి అనుకో, నా బిడ్డ ఆగమవుతుంది, నేను ఆగమవుతా అని తొందర పెళ్లి చేద్దామని చూస్తానా. నువ్వే ఎట్లయినా అవన్నీ ఒప్పియాలే చెల్లె, ఏదేమైనా. సరే అన్న, నువ్వైతే నాకు కొంచెం టైం ఇయ్యి. వానికి నేను ఏదో ఒకటి చెప్పి వాడిని ఒప్పిస్తా. ఈ నెలలో మంచి రోజులు ఉన్నాయట, మనం ముహూర్తం పెట్టుకుందాం వాడిని ఒప్పించట్లయినా. అబ్బబ్బబ్బబ్బా, ఎంత మంచి మాట చెప్పినావు చెల్లె. ఎట్లయినా ఒప్పియే, నా ఆస్తంతా రాపిస్తా. నీకు 10 తులాలు 20 తులాలు నీకు కూడా బంగారం చేపిస్తా. కోడలకే, నా బిడ్డకే కాదు, నీ కోడలకుతో పాటు నీకు కూడా బంగారం చేపిస్తా. మంచి నెక్లెస్ వేపిస్తా నీకు, సరేనా? సరే అన్న, అంతకన్నా కావాలా నాకు? మంచి బంగారం నెక్లెస్ కావాలి నాకైతే పెళ్ళికి. తప్పకుండా చేపిస్తా. సరే మరి ఇప్పుడైతే నేను పోతానా. నేను మళ్ళీ వచ్చే వరకు అయితే నువ్వు ఒప్పించి పెట్టు. మధ్యలో ఏ విషయం అన్నా నాకు ఫోన్ చేసి చెప్పు, సరేనా చెల్లె? సరే తప్పకుండా అన్న. ఇప్పుడే పోతాను అంటానే ఉంది. ఇంత అన్నం తినిపోతూ వాగు. నీ పొద్దుగా ఇంత మంచి సాంబార్ చేసినా, ఇంత మంచి కూర వండినా, ఇంత అన్నం ఉన్నది, కొంచెం తినిపోతూ వాగు. ఇప్పుడు నాకు ఏదద్దు చెల్లె, నా కడుపు ఆల్రెడీ నిండిపోయింది. నువ్వు అంత మంచి మాట